పార్వతీ పరమేశ్వరుల గారాల తనయుడు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి టెంపుల్‌కి వచ్చామండి. ఈ టెంపుల్ పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలంలో ఉన్న శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వచ్చామండి. మన విగ్రహానికి ఒక ప్రత్యేకమైన విశేషం ఉందండి. ఇక్కడ పూజ చేసుకుంటే కుజదోషాలు, సర్పదోషాలు అన్నీ కూడా తొలగిపోతాయండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ హనీరామ్. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. స్వామివారిని దర్శించుకుంటే చర్మ సంబంధిత సమస్యలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, గ్రహదోషాలు తగ్గుతాయని భక్తుల నమ్మకం అండి. ఈ గుడిలో సుబ్రహ్మణ్య షష్ఠి 15 రోజుల పాటు చాలా అద్భుతంగా చేస్తారండి. మేము ఒక మంగళవారం వెళ్ళామండి. ఆ రోజు 16 రోజు పడింది. సో, ఆ రోజు మేము స్వామివారి దర్శనం చాలా చక్కగా జరిగిందండి. గుడిలో స్వామి ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయి అంటారండి. ఉదయమే భక్తులు పెద్ద సంఖ్యలో దర్శనానికి వచ్చారు. చూస్తుంటేనే మనసుకి ప్రశాంతత కలుగుతుంది. పువ్వుల వాసన, గంటల శబ్దం, అసలు ఆలయం దగ్గరికి రాగానే ఒక పాజిటివ్ ఫీలింగ్ వచ్చిందండి. ఈరోజు ఆలయంలో వాతావరణం అంతా భక్తితో నిండిపోయింది. నేను ఇక్కడ నుంచొని ప్రార్థన చేస్తుంటే మనసులో ఉన్న టెన్షన్ అంతా మాయమైపోయినట్టు అనిపించిందండి. మీరు కూడా ఎప్పుడైనా సరే ఖచ్చితంగా ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి రావాలని నేను స్ట్రాంగ్లీ రికమెండ్ చేస్తానండి. ఈ గ్రామ ప్రాంతంలో ఉన్న ఈ ఆలయానికి వచ్చిన ప్రతి భక్తుడికి మనసుకి ప్రశాంతత, ధైర్యం లభిస్తాయని చెప్తారండి. టెంపుల్ టైమింగ్స్ వచ్చి ఉదయం 5 నుంచి 12 వరకు, సాయంత్రం 5 నుంచి 7 వరకు కూడా ఓపెన్ చేసి ఉంటుందండి. గుడికి రైట్ సైడ్లో శివలింగం ఉంటుందండి. ఇక్కడ మనం ప్రత్యేకంగా అభిషేకం చేసుకోవచ్చండి. మేము చక్కగా ఇక్కడ అభిషేకం చేసుకుని తర్వాత ఆ పక్కనే జంట నాగేంద్రుల వారు ఎదుర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలు ఉంటాయండి. వీటికి కూడా మనం ప్రత్యేకంగా అభిషేకం చేసుకోవచ్చండి. ఇక్కడ ప్రతి మంగళవారం, అదేవిధంగా ప్రతి నెల షష్ఠి నాడు ఇక్కడ స్వామివారికి ప్రత్యేకంగా అభిషేకాలు, పంచామృత అభిషేకాలు చేస్తారండి. స్వామివారికి చేసే పంచామృత అభిషేకం, దీపారాధన చాలా శక్తివంతమైనదిగా భక్తులు నమ్ముతారు. ఆ సమయంలో ఆలయం మొత్తం ఒక దివ్యమైన ఆధ్యాత్మిక శక్తితో నిండిపోతుంది. 100 సంవత్సరాల క్రితం అత్తిలి గ్రామంలో చెరువు సమీపంలో ఒక పెద్ద నాగుల పుట్ట ఉండేదని చెప్తారు. ఆ పుట్టలో ఒక దేవతా సర్పం నివసించేది. కాలక్రమంలో ఆ సర్పం అంతర్ధానమైందని చెప్తారు. ఆ చెరువుని మరమ్మత్తు చేస్తుండగా ఏకశిలపై శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం బయటపడిందని చెప్తారండి. ఆ విగ్రహానికి ప్రస్తుతం పూజలు చేస్తున్నారు. సర్పాకృతిలో ఉన్న ఈ విగ్రహం పైన కూడా సర్పాలపై ఉండే పొలుసుల వంటి అమరి ఉన్నాయండి. ఇది ఈ విగ్రహానికి ఉన్న ప్రత్యేకమైన విశేషం. ఇక్కడ పూజ చేస్తే ఖచ్చితంగా స్వామివారి అనుగ్రహం ఉంటుందని భక్తుల నమ్మకం అండి. ఈ స్వామివారికి పూజ చేసుకుంటే కుజదోషాలు, సర్పదోషాలు, బాలగ్రహ దోషాలు, చర్మ సంబంధించిన దోషాలు ఇటువంటివన్నీ కూడా తొలగిపోతాయని భక్తుల నమ్మకం అండి. ఇది అద్దాల మండపం అండి. స్వామివారు అద్దాల మండపంలో మనకి దర్శనం ఇస్తారండి. చక్కగా ఇక్కడ 3 ప్రదక్షిణలు చేసి స్వామివారికి దర్శనం చేసుకోవచ్చండి. ఈ గుడిలో ప్రసాదంగా ఆవ పులిహార ఇచ్చారండి. చాలా అద్భుతంగా ఉంది. సంతానం లేని వాళ్ళకి ఇక్కడికి వచ్చి స్వామివారికి నమస్కరించుకుంటే సంతానం కలుగుతుందండి. సంతానం కలిగిన తర్వాత చాలామంది కూడా పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ తులాభారం కూడా వేసుకుంటారండి. ఈ గుడిలో ప్రతి మంగళవారం, అదేవిధంగా షష్ఠి నాడు ప్రత్యేకమైన అభిషేకాలు ఉంటాయండి. స్వామివారికి పంచామృత అభిషేకాలంటే ఎంతో ప్రీతికరమండి. వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఈ నాగేంద్రుల వారి విగ్రహం దగ్గర స్వామివారి కళ్యాణం జరుగుతుందండి. ఇక్కడ భక్తులు దీపారాధన చేసి నువ్వుల చిమిలి నైవేద్యంగా, అదేవిధంగా అరటిపళ్ళు నైవేద్యంగా సమర్పిస్తారండి. ఇక్కడ ప్రతి మంగళవారం కానీ లేదా షష్ఠి నాడు కానీ భక్తులు 108 ప్రదక్షిణలు చేసి తమ కోరిక చెప్పుకుంటారండి. ఈ గుడికి ఆవరణలో అభిషేకానికి సంబంధించిన సామాగ్రి అంతా కూడా బయటే లభిస్తుందండి. మీరు ఎప్పుడైనా వస్తే కనుక ఇక్కడ ఆవు పాలు, అదేవిధంగా కొబ్బరికాయ, అరటిపళ్ళు అన్నీ కూడా గుడి ఆవరణలో అమ్ముతారండి. మీరు అవి తీసుకొని స్వామివారికి చక్కగా అభిషేకం చేయించుకోవచ్చండి. ఇక్కడ ఉదయం, సాయంత్రం పూట కూడా ప్రత్యేకంగా భక్తులు దీపారాధన చేసుకుంటారండి. ఇక్కడ మరో ముఖ్యమైన ప్రత్యేకత, చిన్నపిల్లలకు తులాభారం చేయడం. ఈ ఆలయంలో చిన్నపిల్లలకు తులాభారం బెల్లంతో వేయడం ఆనవాయితీ అండి. పిల్లల ఆరోగ్యం బాగుండాలని, దీర్ఘాయుష్షు కలగాలని, స్వామివారి రక్షణ ఎప్పుడూ ఉండాలనే భక్తితో తల్లిదండ్రులు ఈ తులాభారం చేస్తారండి. ఈ బెల్లం స్వామివారికి నైవేద్యంగా చూపించి అక్కడున్న భక్తులకు ప్రసాదంగా ఇస్తారండి. మేము వెళ్ళినప్పుడు ఈ చిన్నపిల్లకి తులాభారం వేస్తున్నారండి. చక్కగా ఇక్కడ భక్తులు మొక్కుకుంటారండి. తమకు సంతానం కలిగిన తర్వాత తులాభారం వేస్తామని చెప్పి భక్తులు మొక్కుకుంటారండి. సంతానం కలిగిన తర్వాత ఇలా స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారండి. మేము వెళ్ళినప్పుడు ఆ ఆడపిల్లకి
బెల్లంతో తులాభారం వేస్తున్నారండి. చాలా చక్కగా జరిగినది. నేను ఇదే ఫస్ట్ టైం అండి తులాభారం చూడడం. షష్ఠి అంటే ఖచ్చితంగా ఇక్కడ బెల్లం జీడి ఖర్జూరం చాలా ఫేమస్ అండి. బెల్లం జీడి ఎలా చేస్తారో నేను ఇదే ఫస్ట్ టైం అండి చూడటం. చాలా చక్కగా చేస్తారు. ఈ బెల్లం జీడి చేయాలంటే చాలా బలం ఉండాలండి. దీన్ని బాగా లాగి సాగదీసి తర్వాత సన్నగా అయిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తున్నారండి. హాఫ్ కిలో వచ్చేసి 100 రూపీస్ అని చెప్తున్నారు. నేను కూడా తీసుకున్నానండి. ఇది తినేటప్పుడు కూడా సేమ్ వాళ్ళు ఎలా సాగుతుందో మనకి తినేటప్పుడు కూడా అదే విధంగా సాగుతుందండి. చాలా టేస్టీగా ఉన్నాయి. ఇక్కడ ఫేమస్ అయిన ఈ బెల్లం జీడీలు కూడా తీసుకున్నామండి. అదేవిధంగా ఖర్జూరం కూడా తీసుకున్నాం. స్వామివారికి చక్కగా చూపించి ఇంటికి తీసుకొచ్చి అందరికీ కూడా ప్రసాదంగా ఇచ్చామండి. చాలా చక్కగా జరిగినది. వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా కట్ చేసి ఇస్తారండి మనకి. హాఫ్ కిలో అంటే హాఫ్ కిలో, కిలో అంటే కిలో, ఈ విధంగా కట్ చేసి ఇస్తారండి. చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా సరే ఈ బెల్లం జూడీలు టేస్ట్ చేసి నాకు కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. శరవణ భవ. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.